హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్తగా మన తెలుగు వాళ్ళ కోసం మన ఇండియన్ రైల్వే తెలుగు ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో ఎక్కడ చూసినా మనకు హిందీలోని మాత్రమే వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. అందుకోసమే తెలుగు వాళ్ళ కోసమే ప్రత్యేకంగా మన రైల్వే మెకానికల్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈరోజు ఏమంటే ఎల్హెచ్బి వీల్స్ అంటే చాలామందికి తెలియదు. అంటే వీల్స్ 8 వీల్స్ 4 వీల్స్ ఉంటాయి, 2 బోగి ఉంటాయి. దానికి అవి ఎలా డిజైన్ చేస్తారనేది చాలామందికి ఐడియా ఉండదు. యాక్చువల్లీ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బోగి అనుకోండి. యాక్చువల్గా 8 వీల్స్ ఉంటాయి కదా మనకి. ఇదొక బోగి, ఓకే. దీంట్లో మనకి డబ్ల్యూఎస్పి వీల్స్ 4 ఉంటాయి, 2 ఎర్తింగ్ వీల్స్ ఉంటాయి, 2 డమ్మీ ఉంటాయి. అవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది నేను చెప్తున్నా. మీరు ఇది లైక్ చేసి నాకు సపోర్ట్ చేశారంటే నేను లైవ్గా ఎలా ఉంటుంది అనేది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. దీంట్లో ఏమంటే ఇక్కడ డీవీ ఉంటుంది. డీవీ సైడ్ ఎక్కడైనా కానీ మన కోచ్కి డీవీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ డీవీకి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ ఇది L1 అనమాట. L1 వీల్ అంటారు దీన్ని. డీవీ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ L1 వీల్. తర్వాత L2 వీల్ వస్తుంది, L3, L4, R5, R6, R7, R8 ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఎలా మనం గుర్తుపెట్టుకోవాలంటే డీవీ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి డబ్ల్యూఎస్పి. ఇది ఒక డబ్ల్యూఎస్పి. నెక్స్ట్ L2 డబ్ల్యూఎస్పి. దీనికి డయాగ్నల్గా 2 వీల్స్ డబ్ల్యూఎస్పి వీల్. అంటే టోటల్గా 4 వీల్స్కి మనకి డబ్ల్యూఎస్పి వీల్ ఉంటుంది. నెక్స్ట్ ఎర్తింగ్ డివైజ్ ఎలా మనం చేసుకోవాలంటే ఎర్తింగ్ డివైజ్ డీవీ ఆపోజిట్ ఇది డబ్ల్యూఎస్పి వీల్ కదా. దీనికి ఎర్తింగ్ L4 వీల్ ఎర్తింగ్ వీల్ ఉంటుంది. ఎప్పుడు ఎర్తింగ్ వీల్. దీనికి డయాగ్నల్గా ఇక్కడ ఒక ఎర్తింగ్ వీల్ ఉంటుంది. ఇది డమ్మీ, ఇది ఒక డమ్మీ. ఈ విధంగా మనకి టోటల్ 8 వీల్స్ ఈ విధంగా డివైడ్ చేసి ఉంటుంది. చాలామందికి డబ్ల్యూఎస్పి వీల్ ఎక్కడ ఉంటుంది, ఎర్తింగ్ వీల్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అనేది ఐడియా ఉండదు. అందుకోసమే నేను ఈ వీడియో చేసి మీకు షేర్ చేస్తున్నా. డీవీ ఆపోజిట్ సైడ్ డబ్ల్యూఎస్పి ఉంటుంది. దీనికి డయాగ్నల్గా 2 డబ్ల్యూఎస్పి వీల్స్ ఉంటాయి. మనకి ఎర్తింగ్ వచ్చేసి సేమ్ L4 ఎర్తింగ్. దీనికి డయాగ్నల్గా R8 ఎర్తింగ్ వీలు, 2 డమ్మీ వీలు ఉంటాయి. సో మీరు లైక్ చేశారు, సపోర్ట్ చేశారంటే నేను మీకు ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.